మిత్రులకు ముందుగా నమస్కారం. కొద్దిగా 11 గంటలకు అనుకున్నటువంటి సమావేశము కొన్ని అనివార్య కారణాల 12 ఎందుకంటే వారు గుడికి పోయి రావడం ఆలస్యమైంది. సో 12 గంటలకు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెడతాను. గోల బాలరాజు గారు వారు న్యాయవాది, న్యాయ విద్యలో వారు పిహెచ్డి కూడా పొందారు. మరి అతి తక్కువ వయసులోనే మంచి విద్య, అదేవిధంగా మంచి అవకాశం వారికి ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా 2014లో అచ్చంపేట నుంచి గెలిచారు. మళ్ళీ 2019లో కూడా రెండోసారి అచ్చంపేట నుంచి గెలిచి మొన్న కొన్ని ఓట్లతో వారు ఓడిపోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు, దేశం కోసము, బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీలో రావడం జరిగింది. వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపేతానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ, నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వము సంబంధించినటువంటి ఒక ప్రక్రియ లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్మణ్ గారు కూడా రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతకు చెప్పినట్టు గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు 13.9% ఓట్లు వచ్చినాయి. అదే మళ్ళీ 24లో జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో 36% పైగా ఓటు శాతం పెరిగి మేము 8 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాళి చేసేది, బీజేపీకి 0 వస్తుంది, 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఇది 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ మీద గెలిచిన కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం చూసిపెట్టాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది అనే విషయానికి ఇది నిదర్శన. మరి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా ఆహ్వానిస్తూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వానలు పడతా ఉన్నాయి హైదరాబాద్లో. అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. హైదరాబాద్లో అయితే ప్రతి చోట వాటర్ క్లాగింగ్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లము, రోగాలు వస్తున్నాయి. రోగాలతో పాటు ఈరోజు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ వానాకాలం వాన పడుతున్నటువంటి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని వారిని అడుగుతా ఉన్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి, ఊరికే తెలియపోకండి. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే ప్రయత్నం చేయండి. వానలు పడుతున్నాయి, ప్రజల కష్టాలు చూడండి. మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు
మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ